ముగిసిన ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ స్క్రూట్నీ నిర్వహించనున్న అధికారులు. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో నిర్ణయం. గ్రీన్ ఎనర్జీ స్టోరేజ్కి తెలంగాణ అనుకూలం, సోలార్ పవర్ రేట్లు తగ్గుతూ వస్తున్నాయన్న భట్టి. గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది, ఎదురుదాడి విషయంలో కేసీఆర్ వైఖరి అలాగే ఉంటుందన్న కేటీఆర్. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కల సాకారం కాబోతుంది, 160 ఎకరాల్లో ఆర్ఎంయు నిర్మాణం జరుగుతుందన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మలుపు తిప్పింది, అజరామర చరిత్రకు కేసీఆర్ వీరోచిత సంకేతమన్న హరీష్ రావు. ముగిసిన ఐబొమ్మ రవి రెండో విడత కస్టడీ, రవి మెయిల్ అకౌంట్లు రిట్రైవ్ చేసిన సైబర్ క్రైమ్. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక జోన్లు, రాజధాని రైతులు ఒకే గూడు కిందకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో విచారణ వేగవంతం, 12 మందిని నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు. చంద్రబాబు పాలనలో భూముల ధరలు తగ్గాయి, రాజధాని పేరుతో దోచుకుంటున్నారని అంబటి ఆరోపణ. ఫస్ట్ ఫేజ్ భూముల్లో అభివృద్ధి లేకుండానే సెకండా, ఇది రియల్ ఎస్టేట్ మాఫియా కాదా అంటూ షర్మిల ప్రశ్నల వర్షం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, అన్నదాత కష్టానికి గుర్తింపునిస్తామన్న మంత్రి నాదెండ్ల. పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్న సంగీత విన్యాసాలు, అలరించిన నేవీ బ్యాండ్, అభినందించిన డిప్యూటీ సీఎం. దూసుకొస్తున్న దిత్వా తుఫాన్, ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్. కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్, రాష్ట్రానికి తక్కువ నిధులు వస్తున్నాయని ఆగ్రహం. పార్టీ కోసం కలిసి పనిచేస్తాం, ఇద్దరి మధ్య విభేదాలు లేవు, హైకమాండ్ నిర్ణయం శిరసా వహిస్తామన్న సిద్ధరామయ్య. ఢిల్లీలోని సంగం విహార్లో అగ్ని ప్రమాదం, 2 మృతి, పలువురికి గాయాలు. ఒక డాక్టర్ 3 పెళ్లిళ్లు, ఒక ఉగ్రకుట్ర, ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి షాహీన్ అసలు కథ. ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్లో చర్చించాలి, కేంద్రాన్ని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ. సిమ్ ఉంటేనే యాప్ సేవలు, వాట్సాప్, టెలిగ్రామ్కి కేంద్రం ఆదేశాలు. శీతాకాల సమావేశాల్లో 10 కీలక బిల్లులు, రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ మీట్స్. శ్రీలంకను ఊడ్చి పారేసిన దిత్వా తుఫాన్, వర్షాలు వరదలతో 123 మంది మృతి, 130 మంది ఆచూకీ గల్లంతు. ఇజ్రాయెల్ హమస్ యుద్ధం, 70,000 దాటిన పాలస్తీన్ల మృతుల సంఖ్య. రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్పై నల్ల సముద్రంలో దాడి, విరాట్ సిబ్బంది క్షేమం, తమ పనిని ప్రకటించిన ఉక్రెయిన్.
డిసెంబర్ 4, 5న భారత పర్యటనకు పుతిన్. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం.